ముద్ర పడిపోయింది. మీకు చాలా నిర్మాతలు ఆ రోజుల్లో ఈ జంట గురించి వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేసేవాళ్ళు, కాల్ షీట్లు బుక్ చేసుకునేవాళ్ళు. అలాగే జయప్రదకి ఉన్నటువంటి ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ టైంలో జయత్రయం అని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పాను. జయప్రద, జయసుధ, జయచిత్ర ఈ ముగ్గురు కూడా దాదాపు ఒకే టైంలో వచ్చారు. అలాగే కృష్ణ జయచిత్రతో కలిసి నటించారు. జయసుధతో కొంతకాలం నటించలేదు, తర్వాత నటించారు. తర్వాత జయప్రదతో నటించారు. ఇక్కడ ముగ్గురికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లో జయప్రదకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంతం ఒకటి, అభినయం ఒకటి, తర్వాత డ్యాన్స్ ఒకటి. డ్యాన్స్ మూమెంట్స్ ఆవిడ చాలా బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్లో కృష్ణకి ఒక విధంగా మంచి ఊతమిస్తూ డ్యాన్స్ మూమెంట్స్ బాగా చేస్తూ, ఒక విధంగా కృష్ణ డ్యాన్స్ చేయలేరు అనేటువంటి ఒక అపవాదని భర్తీ చేయడానికి ఆవిడ చాలా కృషి చేసేవాళ్ళు. మీరు సింహాసనం సినిమా తీసుకున్నా కూడా సింహాసనం సినిమాలో కూడా ఆవిడ నాట్యం కానీ అభినయం కానీ ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే మీకు వియ్యాల వారి కయ్యాలని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. వియ్యాల వారి కయ్యాలు జాగలమూడి రాధాకృష్ణమూర్తి అని ఒక కొత్త ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ సినిమా కథని ఎంచుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ హీరోయిన్లుగా కృష్ణ జయప్రదని అనుకున్నారు. కృష్ణ జయప్రద ఒక విధంగా చాలా లో బడ్జెట్ సినిమాలో నవ్వులు పూయించేటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక వెలుగు చూపించింది, ఒక దారి చూపించింది. చాలామంది చిన్న నిర్మాతలు ఈ జంటను కనుక పెట్టుకుంటే మనకి కాసులు పండుతుంది అని చెప్పేసి ఆ రోజు సినిమా తీసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.